అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేమ కోసమే మాట్లాడుకుందాం. ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకంలో ముముక్షువులై మోక్ష మార్గంలో వెళ్ళాలంటే 4 అర్హతలు అవసరం అన్నారు. అది ఈ పుస్తకం ఎలాంటిదంటే చదివి వదిలేయడానికి కాదు, ఆచరణలో పెట్టేవాళ్లే ఆ పుస్తకాన్ని చదవమని రాశారు. ఆ పుస్తకం చదివి కోట్లాది మంది జనులు మారారట ప్రపంచం మొత్తం మీద. అయితే అవి ఏమిటి అర్హతలు అంటే వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ప్రేమ. ఈ 4 అర్హతలు అవసరం. వీటిల్లో వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి ఉండి ప్రేమ లేకపోతే అవి ఏమీ పనికిరానివే. ప్రేమ ఉండి ఈ 3 గుణాలు లేకపోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. అందుకని ప్రేమకంతటి మహత్యం ఉంది. అయితే సామాన్యంగా ఉన్న వాటికంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఈ పుస్తకాన్ని మాస్టర్ కుటూమి గారు 13 ఏళ్ల వయసులో రాయించారు. ఆ పుస్తకంలో ఏముంది అంటే ప్రేమ రహితులుగా చేసేవి ఏమిటి అంటే గాసిప్, వృధా సంభాషణ. చూసారా, మనం ఖాళీగా కూర్చుని ఎందుకులే ఖాళీగా కూర్చున్నామని కబుర్లు ఆడుకుంటాం, అది గాసిప్ అంటారు. అది మనని ప్రేమ రహితులుగా చేస్తుంది. తర్వాత క్రూయల్టీ, క్రూరత్వం. మూడోది సూపర్స్టిషన్, అంటే మూఢాభిప్రాయాలు. ఈ 3 మనని ప్రేమ రహితులుగా చేస్తున్నాయి. అంటే ఎలాగా చూద్దాం. మనం ఖాళీగా కూర్చుని మాట్లాడితే అంత ఏమిటండి నష్టం అనిపిస్తుంది. మనం మాట్లాడేవి ఏమిటి? ఓ ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇద్దరు మిగిలేరు, వాళ్ళ చెడ్డ గుణాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వృధా సంభాషణ ఎప్పుడు ఇతరుల యొక్క చెడ్డ గుణాలతోటే మొదలవుతుంది. వాళ్ళండి ఇలాంటి వాళ్ళండి, వాళ్ళలో ఈ లక్షణాలు ఉన్నాయండి అంటూ వాళ్ళని విమర్శిస్తూ చెడ్డగా మాట్లాడతాం. అయితే అలా మాట్లాడడం వల్ల ఏమిటి నష్టము అంటే 3 రకాల హాని జరుగుతుంది. ఒకటి ఏమిటంటే ఆ ఆ వ్యక్తికి ఏదో ఇప్పుడు ఒక్క పిసరు కొంచెం కూడా ఉండొచ్చు లేకపోవచ్చు ఆ దుర్గుణం, దాన్ని మనం ఎక్కువ చేసేస్తున్నాం. అంటే ఆయన ఇంకా చెడ్డ పని చేసేటట్టుగా. అంటే ఉదాహరణగా ఒక దొంగతనం అనే పొద్దుంది, ఆ దొంగండి 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 అనడం వల్ల ఏంటవుతుంది, ఆయన ఇంకా దొంగతనం చేసేటట్టుగా చేస్తున్నాం. అంటే అది పరమ గురువుల యొక్క ప్రణాళికకి వ్యతిరేకమైన పని. అంటే ఒక వ్యక్తిని మంచి చేయాలి కానీ దుర్మార్గుడిగా చేయకూడదు. అందువల్ల ఏం చేస్తున్నాం మనం, పరమ గురువుల ప్రణాళికకి వ్యతిరేకంగా చేస్తున్నాం గనక అది క్రూరకర్మే. రెండో రకం హాని ఏంటి, అంతవరకు ఉన్న వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నాం. మంచి అట్మాస్ఫియర్తో మంచి వైబ్రేషన్స్తో ఉన్న వాతావరణం పాడైపోతుంది. మూడోది ఏంటి, అంతవరకు మన అంతరంగం బాగుంటుంది, మన అంతరంగం కూడా పాడు చేసుకుంటారు. ఇలాగ 3 రకాల హాని జరుగుతోంది. అయితే అసలు ఈ ప్రేమ ఏమిటి? మనం మామూలుగా ఒక 10 నుంచి 15 ఏళ్ల వాళ్ళకి 20 ఏళ్ల వాళ్ళ మధ్యలో ప్రేమ అనగానే ఇలా ఇలా నవ్వుకుంటారు. ప్రేమ అంత అపవిత్రమైనది కాదు. ప్రేమ అన్నది చాలా ఉన్నతోన్నతమైన లక్షణం. అయితే ప్రేమ ఏమిటి కాదో తెలిస్తే ప్రేమ ఏమిటో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రేమకి నిర్వచనం ఇవ్వలేం మనం. ప్రేమ మన సహజ స్వభావం అయి ఉంది. ప్రేమ సెక్స్ కాదు. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు వివాహితలు, వివాహం కాని వాళ్ళు ఏమనుకుంటారంటే సెక్సే ప్రేమ అనుకుంటారు. సెక్స్ ఒక పిల్లి కూడా చేస్తోంది, కుక్క కూడా చేస్తోంది, అవునా? సెక్స్ ప్రేమ కాదు. ఇది చాలా అవగాహన చేసుకోవాల్సిన విషయం. అయితే ప్రేమ అంటే నాది, నా వాళ్ళు అన్న భావన ఉంటే అక్కడ ప్రేమ లేదు. వీళ్ళు మా అబ్బాయి అండి, ఆయన నా భర్త అండి, నా 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 అన్న పాజిటివ్నెస్ ఉంటే అక్కడ ప్రేమ ఉండదు. ఆధారపడడం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ లేదు. నా భర్త లేకపోతే నేను ఇక్కడికి రానంటారు ఆడవాళ్ళు, అదేదో గ్రేట్ అనుకుని. ఆధారపడడం అంటే ప్రేమ కాదు. మగవాళ్ళు కూడా నా భార్య లేకపోతే ఒక్కరోజు ఉండలేనండి అంటారు. ఆధారపడడం ప్రేమ కాదు. మన అందరం నాది అనుకోవడమే ప్రేమని, ఆధారపడమే ప్రేమని, సెక్స్నే ప్రేమని అనుకుంటున్నాం. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే
భార్యాభర్తల ప్రేమైనా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించడమైనా చూద్దాం. అబ్బాయి అమ్మాయిని ఎప్పుడు ప్రేమిస్తాడండి? అమ్మాయి వల్ల తనకి సుఖాలు వస్తే, తనకి సదుపాయాలు వస్తే, సోషల్ స్టేటస్ వస్తే, తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటే అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అంటే ఏమిటి ప్రేమిస్తున్నాడు? తన ఇష్టాయిష్టాలను ప్రేమించుకుంటున్నాడు, తన సౌఖ్యాన్ని ప్రేమించుకుంటున్నాడు, తన సదుపాయాలను ప్రేమించుకుంటున్నాడు. అమ్మాయిని ప్రేమిస్తున్నానని తప్పుగా భావిస్తుంది. సేమ్ థింగ్ అమ్మాయి అబ్బాయిని ప్రేమించిన తనని తను ప్రేమించుకుంటోంది కానీ అబ్బాయిని కాదు. సేమ్ థింగ్ భార్యాభర్తల ప్రేమ. భార్య భర్తని, భర్త భార్యని వాడుకుంటున్నారు. పరస్పరం వాడుకోవడం ప్రేమ కాదు. ప్రేమ కానిదేదో తెలిస్తే ప్రేమ ఏంటో మనకప్పుడు అవగాహన అవుతుంది, దాన్ని మాటల్లో చెప్పలేం. అంటే ఎక్కడైతే వాడుకోవడం ఉంటుందో అక్కడ ప్రేమ లేదు. ఎక్కడైతే నా నా అంటామో అక్కడ మనం మూసుకుపోతుంది. నేను అన్న దాంతో మనం కప్పేసుకుని జీవిస్తున్నాం. అది ప్రేమ కాదు. ప్రేమ ఏ ఒక్క వ్యక్తినో ఒక్క గ్రూపునో ప్రేమించేది కాదు. ప్రేమ ఒక స్ప్రింగ్, అంటే నిరంతరం ఊటలాగా ఉంటుంది. అది ఒక్క దిశలో వెళ్ళడమో ఏది ఉండదు దానికి. ఇప్పుడు మనందరికీ ప్రేమ కానిదేందో తెలిసింది. నేను నా భార్యను ప్రేమిస్తున్నానండి, నా భర్తని అని అనుకుంటారే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. ఒక ఆవిడ కృష్ణమూర్తి గారి దగ్గరికి తన భర్త చనిపోయారని ఏడుస్తూ వస్తుంది. అప్పుడు కృష్ణమూర్తి గారంటే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమడుగుతారు? నీ భర్త ఉన్నప్పుడున్న సదుపాయాలు లేవనా నువ్వు బాధపడుతున్నావు? లేకపోతే నీ నీ భర్త ఉన్న అప్పుడున్న సౌఖ్యాలు, ఆ తర్వాత సోషల్ స్టేటస్ లేదనా బాధపడుతున్నావు? ఇంకొక ప్రశ్న అడుగుతారు. నీ భర్త యొక్క జ్ఞాపకాలకా నువ్వు బాధపడుతున్నావు? అంటే ఏంటి? మనం దేనికి బాధపడుతున్నాం అండి? మన కోసం మనం బాధపడుతున్నాం. మొన్న ఒక సంతాప సభలో నన్ను మాట్లాడమన్నారు. ఆయన ఒక థియోసఫిస్ట్ చనిపోయారు. ఆయన ఒక ఎమ్మెల్యే తండ్రి. నేనన్నాను, ఇంత బాధపడుతున్న వాళ్ళు అయ్యో నా భర్త పోయాడని, ఆ భర్త ఉన్నప్పుడున్న సౌఖ్యాలు లేవని బాధ, ఆ భర్త ఉన్నప్పుడున్న సోషల్ స్టేటస్ లేదన్న బాధ, ఆ భర్త జ్ఞాపకాలతో బాధ, ఆ భర్త గతి చనిపోయాక ఆయన ఆత్మ ఎలా వెళ్ళిందని ఎవడైనా బాధపడుతున్నాడా? ఎవరైనా ఏడుస్తారా? అయ్యో నాకు సోషల్ ప్రెస్టీజ్ పోయింది, నా సౌఖ్యాలు పోయాయి, అదే కదా మన గోల్ అంతా. కానీ ఆయన ఆత్మ ఉన్నత గతికి వెళ్ళాలని ఎవరైనా ఏడుస్తున్నారా? లేదు. అంటే మన కోసమే మనం బాధపడుతున్నాం. అయ్యో నా భర్త ఉన్నప్పుడు నాకు అన్ని తెచ్చిపెట్టేవారు, ఇప్పుడు ఎవరూ లేరు. నా భర్త ఉన్నప్పుడు నాకు మంచి గౌరవం దక్కేది, ఇప్పుడు ఏదీ లేదు. అంటే ఏంటి? మన కోసమే మనం ఏడుస్తున్నాం, అంతేగాని ఆ భర్త కోసం కాదు. సేమ్ థింగ్ భార్య విషయంలో, భార్య పోయిన భర్త కూడా. అంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ లవ్, కానీ అక్కడ లవ్ లేదు. అంటే కొంచెం సహనంగా లోపలికి చూసుకుంటే ఈ విషయాలు మనకు తెలుస్తాయి. మనమే ప్రేమించుకుంటున్నాం, వాళ్ళని ప్రేమిస్తున్నామని భ్రాంతి చెందుతూ. అందుకని ప్రేమ ఒక పవిత్రమైన విషయం అండి. చాలా మంది ఇలాగ అదేదో తప్పుగా ఎందుకు భావిస్తారంటే ప్రేమని సెక్స్ అనుకుంటారు. సెక్స్ ప్రేమ కాదు. అది బయలాజికల్ గా, అంటే బయాలజీ అంటే ఏంటి? జీవ యొక్క లక్షణం, అంతేగాని అది ప్రేమ కాదు. ప్రేమ అన్నది చాలా పవిత్రమైనది, మహోన్నతమైనది, అందరినీ కలిపేది. చర అచర అంటే కదిలే వాటిని కదలని వాటిని కలిపే శక్తి ప్రేమ. అంత మహా అద్భుతమైనటువంటి గొప్ప శక్తి ప్రేమ. ఆ ప్రేమ ఒక్కటి ఉంటే, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సత్యం ఉంటుంది. షట్ సంపత్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంద్రియ మనోనిగ్రహాలు, ఎప్పుడు చీర్ఫుల్గా ఉండడం, అంటే ప్రసన్నత్వంతో ఉండడం. షట్ సంపత్తిలో ఏంటేంటున్నాయి? ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, చీర్ఫుల్నెస్, సహనం. అనంత సహనం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ పిల్ల ఎంత పెంకితనం చేసినా తల్లి తండ్రి కనుక అంత సహనంగా చూసుకుంటున్నారు. ఆ సహనం కూడా ప్రేమ ఉన్న దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత అనంత విశ్వాసం, ఇవన్నీ కూడా ప్రేమ ఉన్న దగ్గర ఉంటాయి. తర్వాత నిరంతరంగా తృప్తిగా ఉండడం. తృప్తిగా ఉన్న వాళ్ళే ఎప్పుడు ప్రేమతో ఉంటారు. ప్రేమతో ఉన్న వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఉంటారు. అసంతృప్తి ఉండదు. అయ్యో అది లేదు ఇది లేదన్న భావం ఉండదు. ప్రేమ ఉన్నప్పుడండి సంపూర్ణమైన ఆనందం ఉంటుంది. ఆ సంపూర్ణ స్థితిలో ఏదీ లేదని బాధే ఉండదు. ప్రేమ లేని జీవితం రసహీనమైన జీవితం.
ఇక్కడ ప్రేమ అనగానే ఈ టైప్ ఆఫ్ ప్రేమ కాదు. ఆ ప్రేమ ఉన్న జీవితం రసవత్తరమైన జీవితం. రససోహం అన్నాడు ఆయన. ఆయనే రసమై ఉన్నాడు పరమాత్ముడు. అందుకని రస రసహీనమైన జీవితం ప్రేమ లేని జీవితం. ఇప్పుడు మనం చూడండి, పక్క వాళ్ళని కూడా బాగున్నారా అంటాం. వాళ్ళు బాగుండకపోయినా పర్వాలేదు, మనకి ఉట్టినే అది కూడా స్వార్థంగానే పలకరిస్తాం, వాళ్ళు మన బాగా మంచివాళ్ళు అనుకోవాలని. నిజంగా మనకి ప్రేమతో పలకరిస్తున్నామా? మన సంబంధ బాంధవ్యాలన్నీ కృత్రిమంగానే ఉంటాయి. అబ్బా మీరు వచ్చారా సంతోషం అంటాం, లోపల లోపల ఏం సంతోషం, ఇప్పుడు సమయం కాని సమయంలో వచ్చారు అనుకుంటాం. ఇలాంటి హిపోక్రసీ ప్రేమలో ఉంటే అది ప్రేమ కాదు. అందుకని ప్రేమ ఎలా ఉంటుందంటే నిరంతరంగా, అంటే తృప్తిగా ఉంటాం. ప్రేమ ఉన్న వాళ్ళకి ఇంకేమీ అవసరం ఉండదు. ఆ ప్రేమ అంత నిండుతనం వస్తుంది. ప్రతి కణ కణం హ్యాపీగా ఉంటుంది. ప్రేమ ఒక్కటే ఉంటే స- వివేకం, వైరాగ్యం అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ప్రేమ ఉందో వాళ్ళకి ప్రాపంచిక వస్తువులు కావాలని ఉండదు. ఆ ప్రేమ సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. ప్రేమ లేని వాళ్ళే ఇది కావాలి అది కావాలని కోరుకుంటూ ఉంటారు, ఎక్కడో సుఖం బయట ఉందనుకొని. ప్రేమ ఉన్నప్పుడు సుఖం ఉంటుంది, తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. అలాంటి వాళ్ళకి జ్ఞానం అనేది వస్తుంది. ప్రేమరహితమై మన సంబంధ బాంధవ్యాలు ప్రేమరహితంగా ఉన్నాయి గనకే మనవి అంటే క్షీణించేవే వెళ్ళిపోతున్నాయి. ఈ సంఘంలో ఉన్న సంబంధ బాంధవ్యాలు కూడా ఎవ్వరూ కూడా హృదయంలోంచి ప్రేమించట్లేదు. అందువల్ల మన ఇప్పుడు చూడండి, ఏ సొసైటీ కూడా క్షీణించే దశలోకి వెళుతుంది. కారణం ప్రేమరహితంగా అయిన సంబంధాల కారణంగా. అందుకని అంత సంపూర్ణత్వాన్ని ఇచ్చేది కూడా ప్రేమే. ఒక సొసైటీలో ప్రేమ ఉంటే ఒక రాష్ట్రంలో, దేశంలో ఆ దేశం అంతా ప్రేమవంతంగా ఉంటారు. అదే మనకి త్రిపుర రహస్యంలో ఒక్క హేమలేఖ వల్ల ఆ కుటుంబంలో అందరూ ముక్తి పొందారు. ఆ ఒక్క ప్రేమలేఖ వల్ల, హేమలేఖ వల్ల ఆ దేశం అంతా ముక్తి పొందేసింది. అంటే ఒక్క సత్సాంగత్యం ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్తుందో చూపెట్టారు. అందుకని ప్రేమ అన్నది చాలా అద్భుతమైన శక్తి మన దగ్గర ఉంది. అయితే ప్రేమ రహితులుగా చేస్తున్న దాంట్లో ముందే తెలుసుకున్నాం. వృధా సంభాషణ, తీరి కూర్చుని భగవంతుడు నోరిచ్చాడు కదా అని అడ్డదిడ్డమైన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకేమీ ప్రపంచంలో మనకు లేదు. ఆ ఎక్కువగా భారతదేశంలో ఇది టూ మచ్. ఇద్దరు కలిస్తే చాలు అక్కడ మాట్లాడకు, గల 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 అక్కర్లేనివి కావలసినవి అన్ని విషయాలు మాట్లాడతారు. మాట్లాడకపోతే అది స్నేహం కాదనుకుంటారు. నిజమైన ప్రేమ సైలెన్స్ లోనే ఉంటుంది. మనసు సైలెన్స్ అయినప్పుడు ఉన్నదే ప్రేమ. ప్రేమ మనస్సుతో సంభవం కాదు. అర్థమైందా? ప్రేమకి మనస్సుకు అతీతమైనదే ప్రేమ. మనస్సు పోకడలలో ఉంటే అది ప్రేమే కాదు. ఈ విషయం ఒకటి మనస్సుకి రాదు ప్రేమ. ప్రేమని పెంపొందించుకోవడం వల్ల వచ్చేది కాదు. అదొక అద్భుతమైనటువంటి పరమ శక్తివంతమైనది, పవిత్రమైనది. అటువంటి ప్రేమ మనకి మన హృదయంలో ఉంటే భగవంతుని పట్ల ప్రేమని భక్తి అంటున్నాం. అంతేగానండి కొబ్బరికాయలు కొట్టడం, కోవిళ్ళకి వెళ్ళడం, ఊదొత్తులు వెలిగించడం ఇది కాదు భక్తి. హృదయంలో ప్రేమ భక్తి. ఆ ప్రేమ మన అందరి పట్ల ఉంటే అప్పుడు మన సంబంధ బాంధవ్యాలు సహజంగా బాగుంటాయి. మనకి ఇలా ఎందుకు బాగుండట్లేదంటే మనం ఎప్పుడు సెల్ఫ్ లవ్ లోనే ఉంటాం. సెల్ఫ్ లవ్నే ప్రేమ అంటున్నాం. అందుకే మన ప్రేమలు అలా ఉంటున్నాయి. ఈ విధంగా మనం తెలుసుకుంటే, తెలుసుకోకుండా ఉంటే తెలుసుకుంటే చాలా తేడా ఉందా లేదా? తెలుసుకోవడం వల్ల "ఆహా, ఇది ప్రేమ అనుకుంటున్నాను, ప్రేమ కాదా, నా మీద నాకు ప్రేమ" అని మనకు తెలుస్తుంది. మనని మనం ప్రేమించుకుంటున్నాం, ఇంకోళ్ళని ఎక్కడ ప్రేమిస్తున్నాం? అసలు నిజానికి మనకు ప్రేమించడం వచ్చా? మనం ఎప్పుడూ స్వార్థ చింతనలో ఉన్నప్పుడు ప్రేమ ఉండదండి. స్వార్థరహితమైన స్థితిలోనే ప్రేమ సంభవం. నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుని నా మనస్సులో నేను ఊహించుకున్న భగవంతుడు, సెల్ఫ్ ప్రొజెక్టెడ్ గాడ్ అంటారు. ఆ గాడ్ మా నిజమైన గాడ్ కాదు. నా రూపనామాలకి లోనైన భగవంతుడు భగవంతుడా? ఆ విధంగా మన ప్రేమ అన్నది అంత పరిమితంగా ఉండడం వల్ల అసలైనటువంటి సత్యము లేదా దైవాన్ని మనం చూడలేకపోతున్నాం. అంటే చూడలేకపోతున్నాం అంటే అనుభవించలేకపోతున్నాం. సత్యం అనుభవైక వేద్యమే గాని ఆ సత్యం ఎప్పుడూ కూడా అంటే అనుభవించేవాడు లేని అనుభవం. అంటే ఎలాగండి? ఉదాహరణగా ఉప్పు బొమ్మ సముద్రాన్ని చూడ్డానికి వెళ్ళింది. ఎలాగైతే అది ఏంటవుతుందండి? ఉప్పు బొమ్మ ఉంటుందా? సముద్రంలో కలిసిపోతుంది. అలాగే ఈ
చూసేవాడు అనుభవించేవాడు లేనప్పుడే అది ఉంటుంది. ప్రేమ అన్నది మనస్సుతో సాధన చేసి పొందవలసింది కాదు. ఆ ప్రేమకున్న అడ్డులు ఏమిటేమిటి? బంధం. ఏ రకమైన బంధమైనా ఉంటే ప్రేమ ఉండదు. నాది అన్న భావం ప్రేమరహితంగా చేస్తోంది. సెక్స్ వాంఛలు, ఏ రకమైన కోరికలు ప్రేమరహితంగా చేస్తున్నాయి. అవేవీ లేనప్పుడు ఉండేదే పరమ పవిత్రమైన ప్రేమ. అందుకని మనం ఆ ప్రేమ అన్నది మనస్సుతో ఉన్న ప్రేమే మనకి తెలుసు గాని మనస్సుకు అతీతమైన ప్రేమ మనకి తెలియదు గనకే మనం ఎన్ని బాధల్లో పడిపోతున్నాం. ప్రేమ ఎప్పుడు బంధించదండి. స్వేచ్ఛాయుతమైన మనస్సుకే ప్రేమ సంభవం అన్నారు. స్వేచ్ఛ, ఎదుటివాడికి స్వేచ్ఛ ఇచ్చి మనం స్వేచ్ఛగా ఉండగలిగినప్పుడే ఆ ప్రేమ ఉంటుంది తప్ప బందికానాలో పెడితే వచ్చేది కాదు ప్రేమ. ఈ విధంగా అద్భుతమైన మహా పవిత్రమైన శక్తి మన అందరి దగ్గర ఉంది. ఆ ప్రేమ రహితులుగా మనమే చేసుకుంటున్నాం. గల 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 మాట్లాడడమే గ్రేట్ అనేసుకున్న లోయర్ మెంటల్ నేచర్. దివ్యజ్ఞాన సమాజంలో మనస్సుని లోయర్ మైండ్, హయ్యర్ మైండ్. ఈ లోయర్ మైండ్ అనే దానికి పరభావం ఉంది. అసూయ ద్వేషాలు ఉంటాయి. నాదన్న భావం ఉంటుంది. విభజన. హయ్యర్ మైండ్ అందరూ నా వాళ్ళే. అక్కడ ఇంకా అంటే విభజన లేదు. అందుకని మనం లోయర్ మైండ్లో ఉన్న వాళ్ళే అతిగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడతారు? ఒకటి, ఎదుటి వాళ్ళ చెడ్డగుణం. రెండు, నాకు ఎన్నో తెలుసు అని చెప్పుకోవడం. ఇవన్నీ స్వల్పమైన కోరికలు కదా. సర్ఫేస్ మైండ్లో జీవించడానికి అలవాటైపోయాం. నీకెన్నో తెలిస్తే గొప్ప ఏమిటండి? చాలా విషయాలు తెలియడం గ్రేటా? అలా అని మనం ప్రదర్శించుకుంటూ ఉంటాం. అది ఎందుకు అది? ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు? ఇతగాడు ఎప్పుడు నోరు మూస్తాడు, లేకపోతే ఈమె ఎప్పుడు నోరు మూస్తుంది, నేను ఎప్పుడు హాయిగా ఆలోచించి. ఎందుకంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఎదుటి వాళ్ళు డిస్టర్బెన్స్ కదా, గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే. వాళ్ళ వాతావరణం పాడు చేస్తున్నారు, వాళ్ళ అంతరంగం పాడు చేసుకుంటున్నారు, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు. అందుకని నిజమైన ప్రేమ ఉన్న దగ్గర తృప్తి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ కోరుకోదు. వ్యానిటీ అంటే గొప్పలు అవి ఉండవు నిజమైన ప్రేమకి. ఇది మనం తెలుసుకుని ఆ ప్రేమ స్వరూపులుగా మనం భాసిల్లాలి. మనలో ఉంది అది, మనమే కవర్ చేసేస్తున్నాం. ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. శ్యామల, వచ్చావా? నువ్వేమైనా డౌట్స్ అడుగుతావా? హలో. మీరేమైనా డౌట్స్ అడుగుతారా? అదే, శ్యామల, లక్ష్మి గట్టిగా నేను చెప్పు. చెప్పచ్చా? చెప్పు చెప్పు. అదే ఆడియో ఇప్పుడు ఆన్ చేశాను ఇందాక, ఆఫ్లో. అది అంటే ప్రేమ గురించి నేను సాయిబాబా గారిది ఇవాళ డిస్కోర్స్ విన్నాను. భగవంతుడి ప్రేమ ఉంటేనే మనుషుల ప్రేమ, అసలు మనుషులందరూ అదే అందరి ఏళ్ళ ప్రేమ నిస్వార్థంగా మనం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. అప్పుడే భగవంతుడికి మనం అంటే ప్రేమ. రెండు ఉన్నాయి. మనకి భగవంతుడు అంటే ప్రేమ అంటే ఎంతో మందికి భగవంతుడు అంటే ప్రేమ అని చెప్తాం. భగవంతుడికి ఎవరంటే ప్రేమ అన్నది మనం 8 రకాల పుష్పాలతో సమర్పించినప్పుడే భగవంతుడికి మనం అంటే ప్రేమ. మామూలు పుష్పాలు కాదు వాడిపోయేవి. ఒకటి అహింస, రెండు కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, మూడోది ఏంటంటే దయా హృదయం, సర్వభూత దయా పుష్పం, నాలుగోది ఏంటంటే క్షమా పుష్పం, ఆ ఐదోది ఏంటంటే శాంతి పుష్పం, అంటే పేషెన్స్, శాంతి, ఏదైనా కోపం ఇలా తెచ్చేసుకోకుండా. ఆరోది చిన్న దాంట్లో ఏంటంటే నీళ్లు ఉంటాయి, దీంతో తెచ్చింది. లేకపోతే గ్లాస్. నేను ఫ్లేవర్ నీళ్లు ఆఫ్ కావాలండి. ఫైనాన్స్. ఓకే. ఆరుది ఫ్లేవర్ ఆఫ్ పెనాన్స్. అంటే తపస్సు అంటే ఏంటంటే ఆ, అన్నిటికీ సిద్ధంగా ఉండడమే తపస్సు. అంటే ఆ, ఏంటి? మైండ్, థాట్, వర్డ్ అండ్ డీడ్ ఒకేలా ఉండడం, సత్వ రాజసిక, ఆ, ఇవేంటి తామసిక గుణాలు అన్నిటి ఏకత్వం. అది ఆ, ఆ, అది తర్వాత జ్ఞాన పుష్పం. అంటే మెడిటేషన్ అంటే ఏదో ఇలా కళ్ళు మూసుకుని ఉండడం అని కాదు. మెడిటేషన్ అంటే భగవంతుడితో మన మెర్జింగ్ మైండ్, ఉమ్, మెర్జింగ్ ఆఫ్ మైండ్ విత్ గాడ్ అన్నమాట. ఇంకా లాస్ట్ ఇది ఏంటంటే సత్యం. ఉమ్, మొదటిదేమో అహింస, రెండోదేమో లాస్ట్దేమో సత్యం, ఫ్లవర్ ఆఫ్ ట్రూత్. ఇవన్నీ ఉన్నప్పుడే మనకి భగవంతుడికి మనం అంటే ఉంటుంది. దీనికి చాలా మందికి తెలిసిన సింపుల్ ఒక కథ ఉంది. అబూ అబూమన్ ఆడమ్ అని ఒక అతను ఎప్పుడు అందరికీ సేవ చేయడమే. అతను అంతా సేవ చేసి కష్టపడి ఇంటికి వచ్చేసరికి ఒక ఆవిడ ఇలా రాయించుకుంటున్నారు. ఏంటి రాస్తున్నావు, నువ్వెవరు అంటే నేను ఒక మాకు దేవత. నాండిటేల్లో వచ్చింది కదా.
ఆ, నేను దేవతని, నేను ఇందులోని ఎంతమందికి భగవంతుడు అంటే ప్రేమో రాస్తున్నాను అంటే, ఆహా నా పేరు ఉందా అని అడుగుతాడు. అంటే అన్ని చూసి బోల్డ్ మంది పేర్లు ఉన్నాయి, నీ పేరు మాత్రం లేదు అన్న, తను ఏమనుకోడు "ఓహో" అంటాడు. మళ్ళీ మన్నాడు కూడా తన డ్యూటీ లాగా అనమాట, ఎప్పుడు అందరికీ సేవ చేయడమే తన పని. మళ్ళీ మన్నాడు వచ్చేసరికి ఆవిడ రాసుకుంటే, ఇవాళ ఏంటి రాస్తున్నావు అని అడుగుతా. అంటే ఇవాళ నేను భగవంతుడికి ఎవరంటే ప్రేమో వాళ్ళ పేర్లు రాస్తున్నాను అంటే, నా పేరు ఉందా అంటే, నీ పేరే ఉంది ఇంకెవరి పేరు లేదు అంటే. అంటే భగవంతుడికి మనం ఇలా ఉన్నప్పుడు తనకి ఉండవలసిన రీతిగా మనం ఉన్నప్పుడే భగవంతుడికి మనం అంటే ప్రేమ. నువ్వు చెప్పినట్టుగా మనం ఇది చేసామా అది చేసామా డిజైర్స్ తో ఉంటూ నేనే చేసానని గొప్పపడుతూ కంటే, నిస్వార్థంగా ఉన్నప్పుడే మనలో ప్రేమ ఉంటుంది. ఆటోమేటిక్ గా అది భగవంతుడి ప్రేమ అయిపోతుంది. ఇదే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్. అంటే ఇక్కడ ఏంటంటే పరమ గురువులు ఆ ఆ, లేదా అంటే కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో ఎలా చెప్తారు అంటే, ఆ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ పుస్తకంలో ప్రేమ రహితులుగా చేసే దాంట్లో వృధా సంభాషణ, క్రూరత్వం, సూపర్స్టిషన్. తర్వాత ప్రేమ అన్నది మనం ఇప్పుడు మనం ప్రేమించే ప్రేమ అంతా మనని మనమే ప్రేమించుకుంటున్నాం అనే విషయం. ఇందాకల శంకరాచార్యులు సారీ చెప్పాడని చెప్పాను కదా, ఆ పుష్పాలు తను చెప్పింది ఇప్పుడు. అంటే ఆ క్షమా పుష్పం, శాంతి పుష్పం, దాన పుష్పం, ఇలాంటి పుష్పాలతో అర్చించడం పోయి నువ్వు ఏర్పరిచిన పుష్పాలతో నేను పూజించేనయ్యా, నన్ను క్షమించి అంటాడని. అది తను అలాగా. అందుకని ఇక్కడ ప్రేమ అన్నది అంటే భగవంతుడు ఏమిటో మనకి తెలియదు. తెలియని దాన్ని అసలు మనం ప్రేమించలేం, ప్రేమిస్తున్నామని భ్రాంతి చెందుతున్నాం. మనకి తెలుసున్నదే మనస్సు చెయ్యగలదు. అందుకని మనస్సుకు అతీతమైనది ప్రేమ. మనస్సు రేంజ్ లో ఉంటే అది ప్రేమ కాదు. మనం చేసేటటువంటి కర్మకాండలు ఏవి, అవేవి కూడా. అందుకే నారద భక్తి సూత్రాలు ఎలా చెప్తారంటే, నారదుడు చెప్పారు సా తస్మిన్ పరమ ప్రేమ రూప అని. మొట్టమొదటి అంటే అది పరమ ప్రేమే భక్తి. ఆ భక్తుడు లక్షణాలు అలాంటివో చెప్పారు. భక్తుడు ఏ విధంగా ఉండాలి, వైరాగ్యంతో ఉండాలి, నిరంతరం బ్యాలెన్స్డ్ మైండ్ తో ఉండాలి అంటూ ఆ విధంగా నారద భక్తి సూత్రాల్లో మనం అనుకుంటే కొబ్బరికాయలు కొట్టడం, గుళ్ళు గోపురాలకు వెళ్ళడం కాదు. ఆ హృదయం అంతా ప్రేమతో ఉండడమే ప్రేమ. అది తర్వాత ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా? ఉమ్. దేవుడి మీద భక్తి ఉండడం అది గట్టిగా. ఉమ్. దేవుడి మీద భక్తి ఉండడం ప్రేమ కాదండి. ఏంటమ్మా? దేవుడి మీద భక్తి ఉండడం ప్రేమ కాదా? దేవుడి మీద భక్తి ప్రేమ కాదా? దేవుడి మీద భక్తి అని నిజానికి ఒక్కసారి లోపలికి చూసుకుంటే ఎక్కడ భక్తి మనకి? ఆ భక్తి అని మనం అంటున్నాం. సిన్సియారిటీ అన్నది చాలా అవసరం ఆధ్యాత్మికతలో. మనకి కోరిక మీద భక్త, దేవుడి మీద భక్త? ఇప్పుడు తిరుపతి వెళ్తారు, దేవుడి మీద ప్రేమతో వెళ్తున్నారా, కోరిక మీద? కదా. దేవుడి మీద దేవుడు ఎవడో మనకు తెలియటమే లేదు. దేవుడు అక్కడ మూర్త్యా? ఎవరు దేవుడు? మనస్సుకి ఎప్పుడు తెలుసున్న దాన్నే పట్టుకుంటుంది కానీ తెలియని దాన్ని పట్టుకోలేదు. అసలైన దైవం అవాంగ్మానస గోచరుడు, మనస్సుకే అగోచరుడు కదా. ఇంద్రియాలతో పట్టుకోలేం, మనస్సుతో పట్టుకోలేం. నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటూ మనం ప్రేమిస్తున్నామా? ఏంటి ప్రేమిస్తున్నాం? నిజంగా సిన్సియర్ గా చూసుకుంటే దేన్ని ప్రేమిస్తున్నాం? ప్రేమించేవాడు లేడు అసలు నిజమైన ప్రేమలో. ప్రేమించేవాడు లయం అయిపోతున్నాడు. అదే ప్రేమ. అంటే ఇక్కడ మనం నేను అనుకున్నట్టు మీట నొక్కితే లైట్ వెలిగినట్టు నా కోరికలు తీరితే భగవంతుడు ఉన్నట్టు లెక్క. మనందరం తెలుసో తెలియకో కోరికలు తీర్చే మెషిన్ అనుకుంటున్నాం భగవంతుడు. మీ భగవంతుడి కంటే మా భగవంతుడు పవర్ఫుల్ అండి, మీ గురువు గారి కంటే మా గురువు గారు పవర్ఫుల్ అండి. మీ గురువు గారికి ఇంకా చాలా మీ గురువు గారి దగ్గరికి వెళ్తే కోరికలు నెరవేరవు, మా గురువు గారి దగ్గర రండి కోరికలు నెరవేరుతాయి. ఇదండి మనం ఇచ్చే పరిభాష. ఇప్పుడు ఏం చేయాలి? ఆ? ఏం చేయాలి? ఏమీ చెయ్యొద్దు. కోరికలు వదిలేస్తే ఉండేదే ప్రేమ, గాని కోరికలు ఉంటే ప్రేమే లేదు. మన కోరికల మీద లక్ష్యం పెట్టుకోండి ఎలా? ఉమ్, నేను కూడా లక్ష్యం పెట్టుకోవాలి కదా. నువ్వు కూడా ఏదో ఏదో విషయాన్ని లక్ష్యం పెట్టుకోవాలి కదా, మా లక్ష్యం ఏదో ఉంటాయి కదా అది. అంటే కొంచెం హయ్యర్ లెవెల్లోకి వెళ్ళేసరికల్లా ఆ లక్ష్యం ఎవరికి ఉంది? మనస్సుకి. ఆ. మనస్సు ఏమిటి చేస్తోంది? ప్రేమను అడ్డుతోంది. లక్ష్యానికి అతీత స్థాయిలో ఉండేదే ప్రేమ. మనస్సుకు సంభవం కాదు ప్రేమ. అర్థమైందా? మనం లక్ష్యం పెట్టుకుని ఇలా చేసి అలా చేసి
అక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏం పొందుతున్నాం మనకే తెలుస్తాం. నా సెల్ఫ్ ప్రొజెక్టెడ్ భగవంతుడే దొరుకుతున్నాడు కానీ భగవంతుడు దొరకట్లే. నేను ఊహించిన భగవంతుడే నాకు దొరుకుతున్నాడు. ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటే, అందుకే ఏంటి, డీపెస్ట్ నిజాయితీ అవసరం ఆధ్యాత్మికతలో. అంత డీపర్ గా ఉన్నప్పుడే మనం పరమాత్ముడు మనకి ఆ తత్వం సంభవం అవుతుంది. అక్కడ లేస మాత్రమైన స్వార్థం అన్నది ఉంటే ఆ పరమ గురువులు అలా వదిలేస్తారు మనం. ఎంత స్వార్థరహితంగా ఉంటే వాళ్ళ శక్తి, వాళ్ళ ఆనందం, వాళ్ళ ప్రేమ మన మీద ప్రసరిస్తాయని పరమ గురువులు వారిని చేరు మార్గం అనే దాంట్లో వింటున్నారు కదా, వీళ్ళందరూ విన్నాను. నేను రైటే చెప్పానా? ఉమ్. అంటే స్వార్థరహితంగా ఉంటే అప్పుడు మనకి ఆ పరమాత్మ తత్వం మన ద్వారా ప్రవహిస్తుంది. ఇంకేమైనా లక్ష్యం పెట్టుకునేది, కోరిక పెట్టుకునేది, ఇవన్నీ ఒకటి. ఇప్పుడు రోల్ మోడల్ ఇంపార్టెంట్. అంటే ఎవరికి ఉండాలో వాళ్ళకి ఉంటుంది. రోల్ మోడల్ ఎందుకు మనకి? అది పెట్టింది అది మనస్సే కదా. ఆ మనస్సు రేంజ్ లో ఉన్నది ఏది ప్రేమ కాదు. మనం వాళ్ళలాగా అవ్వాలనుకుంటున్నాం. ఎవరు అవ్వాలనుకుంటుంది? మనస్సే కదా. అందుకని ప్రేమ మనస్సుకు అతీత స్థాయిలో ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇలా అనలేదు, అది కాదు. రియల్ లవ్ అన్నది అంతే. ఇంకొకరు ఇలా అన్నారు, ఇంకొకరు అలా అన్నారు అనేది కాదు. మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఎంతవరకు అది సత్యం అని, ఎవరికి వారే. థియోసఫీలో ఉన్న సౌందర్యం ఏమిటంటే వెరిఫై చేసుకోమంటారు. నేను చెప్పాను కనుక నువ్వు పాటించాను, వెరిఫై చేసుకోండి ప్రతి సత్యం. ఇంకేమైనా మాట్లాడతారా? ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమైనా మా ప్రవళిక మాట్లాడతావా? ఈశ్వర్ గారే, వీళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు. ఇంకా మహేష్, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. ఉమ్. సో కానీ ఎవరికి లక్ష్మి లక్ష్మి నాకు చెప్పిన అంటే ఆ, ఆ. ఇప్పుడు దేవుడి గుడికి ఇవన్నీ నువ్వు చెప్పింది చాలా హై లెవెల్ కరెక్టే. మైండ్ లేనప్పుడే అసలేం ప్రేమ స్వార్థం లేనప్పుడే. కానీ మామూలు రియల్ లైఫ్ లో చిన్న చిన్నవైనా మనం ప్రాక్టీస్ చేస్తే, అంటే ఇప్పుడు మనం మనంతట మనం అంటే మనకు అన్ని అది అందరూ ఉండాలి చెప్పేది. అనుకుంటాం. ఇక్కడ ఉమ్. మాత్రం అది అంటే సాధన అలాంటి మాత్రం పనికిరావు. ఉండాలి. ఇవన్నీ ఎందుకంటే పరమ సాధన గురువులు ఏం దేవుడి గుడికి చెప్పారంటే వెళ్ళడం. ఆ, యాంథ్రపోమార్ఫైజ్డ్ గాడ్ని అంగీకరించాం. రూపంలో ఉన్న భగవంతుడు, మన సనాతన ధర్మంలో కూడా భగవంతుడు రూపాతీతుడు. ఆయనకు ఓ పేరు లేదు. అన్నిటికీ అంటే అనంతమైన శక్తి స్వరూపుడు. ఆయనని పరిమితం చేయడం సిన్ అని శివుడే చెప్పాడు యోగ వాసిష్టంలో. అందుకని కరెక్టే, మన రూపంతో సంబంధం థియాసఫీలో కాదు. కూడా అంటే యాంథ్రపోమార్ఫైజ్డ్ గాడిని పరమ గురువులు అంగీకరించడం చెప్పడం కారణం అది. మనం కళ్ళు మూసుకుంటాం చూడు, అంటే ఎంతో అది కష్టపడి అందరూ వెళ్ళినా అయినా కూడా బాహ్యమైన ఎందుకు కళ్ళు ప్రపంచంలో మూసుకుంటాం? అది చేస్తారు. లెట్ దెమ్ డూ. అది ఏమి మనం ప్రాక్టీస్ కాదు, ఏమీ కాదు. అక్కడే అంటే ఆగిపోతూ ఇప్పుడు ఉంటారు. తిరుపతి వెళ్ళినా, అంత కష్టపడి రష్ లో వెళ్ళినా ఒకసారి కళ్ళు ఎందుకు మూసుకుంటాం అంటే అప్పుడు కూడా మనం మైండ్ లోనే చూస్తున్నాం. నిజమే నువ్వు అక్కడికి అన్నట్టు. వెళ్ళి మూసుకోవాల్సిన అవసరం ఏమిటి? మనం ఇక్కడే ఉండి కళ్ళు మూసి కాదు తీసుకోవచ్చు. అంటే జనరల్ గా ఇప్పుడు ఆ మాత్రమేనా భక్తి అలా ద్వారానే కదా మనం అది భక్తి హైయర్ అని లెవెల్ కి మోసం, వెళ్ళగలం. ఆత్మవంచన ఏమీ చేసుకుంటున్నాం. లేకుండానే వెళ్ళిపోలేం కదా ఒక్కసారిగా హై లెవెల్ కి. అంటే కదా భక్తి కాదు, భక్తి అందుకని అని ఆత్మవంచన కానీ చేసుకోవడానికి అక్కడ అలవాటు అయిపోయాం. వైబ్రేషన్ బాగుంటుంది. ఏదైనా నువ్వు మంచి మనసుతో వస్తారు ఎక్కువ మంది అనుకునేనా, ఏదో ఒకటి అది ఇంట్లో అంటే పొద్దునే. మనం ఏమో నీ కోవిల్కి వెళ్ళాం, 20 నిమిషాలు 10 నిమిషాలు పొద్దున్న చెప్పాను కదా పూజ చేశాను, నీకు నాకు తంట తెగిపోయిందయ్యా. మిగతా 23 నిమిషాలు అని ఆ, కాదులే, అలా 23. స్వార్థంతోనే అందరూ చేయరు. ఉమ్. కొంచెం అదే తీర్థయాత్రలు వెళ్తే అలాంటి మనసు భక్తే మనకు బాగుంటుంది. ఉన్నది. అందువల్లే మనం మిస్లీడ్ అయిపోతున్నాం. అట్లీస్ట్ జీవితాంతం అదేనా ఉంటే జన్మల తరబడి మంచిదని. ఇలాంటి భక్తిలోనే మునిగిపోతున్నాం. నీకు నాకు అందులోనే కాదు. అయిపోయిందయ్యా. నీకు ఆ ఇంట్లో ఆ గదిలో కూర్చో అన్నట్టుగా మనం భావిస్తాం. ఒక్కసారిగా హై లెవెల్ అనంతత్వాన్ని పరిమితం కి చేయడం అది ఒక సిన్ అన్నమాట. మరి ఏదో సాధన ద్వారానే కదా ఎవరైనా అంటే మామూలు మనుషులు యోగ ఏదైనా వాసిష్టంలో సాధించగలరు. వశిష్ఠ మహాముని శివుడిని అడిగాడు. అప్పుడు ఉమ్. శివుడు ఏం చెప్పాడు, ఏం అడిగాడంటే భగవంతుడు ఎవరు, ఆయన ఎలా ఆరాధించాలి అంటే ఉమ్. అనంతమైన శక్తి స్వరూపుణ్ణి పరిమితం చేయడం పాపం అని చెప్పాడు. ఒక 6 పేజీలు చెప్పాడు ఆన్సర్. అంటే ఆయన అఖండుడు, అతన్ని ఖండితంగా చూడడం సిన్ అన్నాడు. అందుకని అది అది పక్కన పెట్టి మనం మిగతా వాటికి హ్యాబిట్ అవుతుంటే ఆ హ్యాబిట్ లోనే ఉండిపోతున్నాం.
ఓకే, ఇంకెవరికైనా ఏమైనా ఇప్పుడు డౌట్స్ ఏదో ఉన్నాయా? ఒక సాధన ఉండాలి కదా పట్టాను. ఇప్పుడు సాధన చేస్తేనే ఏదో ఏం మంచి వేలు వద్దండి, వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒక చెడ్డ ఆవిడ అలవాట్లు చెప్పింది ఉన్నారు. ఏం వద్దని. ఆ, చెడ్డ అలవాట్లు ఉన్న అతను మంచి అలవాటు వైపు వెళ్ళాలంటే మంచిది ఏదో కొంచెం ఇలాంటి దాని అంటే మీద వెళ్తే అది చూడు, నేను మారడానికి అవకాశం. మనకి థియోసఫీలో అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో చెప్పిన విషయాలు మనం మాట్లాడుతున్నాం. అందులో మాకు ఏమనిపించింది అంటే, ఈ గుడులు గోపురాలు చూసి 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 మనుషులు అలసిపోతున్నారు. కానీ వాళ్ళు ఏ భగవతత్వం భక్తి అని ఒక మోసం చేసుకుంటూ బతికేస్తూ చనిపోతారు. మళ్ళీ జన్మలో మళ్ళీ అలాగే బతికేస్తున్నారు. అక్కడ ప్రేమ లేదు. 10 గుడులు కాదు, సంవత్సరం జీవితం అంతా గుడులు చూస్తారు. ఏ అన్ని చోట్ల పూజలు చేస్తారు, వాళ్ళ కాఠిన్యం పోదు, వాళ్ళ అహంకారం పోదు. అలాంటి భక్తి దేనికి? వాళ్ళలో అంటే ఏ అలా మార్పు అది రాదు. పోవాలి. ఒక్కొక్క తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి పోవాలికి ఇలా అన్నప్పుడు. పోవడానికి పోయిందికి తేడాలు ఉన్నాయి కదా. అదే తన్ని తాను చూసుకుంటూ ప్రతి క్షణం అవేర్నెస్ తో ఉన్నప్పుడు అది 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 లోయర్ మెంటలా హయ్యర్ మెంటలా అని కాదు. అంటే వాళ్ళ సంగతి ఎందుకు, ఎవరి సంగతి వాళ్ళే. ఎవరి అంటే అది మన స్థాయిని బట్టి మన డౌట్స్ మనం ఆధ్యాత్మికతలో అడగాలి. ఓకే, ఇంకెవరికైనా? ఆ, చెప్పండి కొంచెం గట్టిగా. ప్రేమ అంటే ఇప్పుడు రాముల్లో అంటే భగవంతుడి గురించి చెప్పినప్పుడు రాముల్లో ఉన్న కృష్ణుల్లో ఉన్న లేదా జీసస్ లో ఉన్న అంతట్లో ఉన్న అనంతత్వంలో ఉన్న ప్రేమ వాళ్ళలో ప్రేమిస్తుందా లేదంటే ప్రేమని ఎలా ప్రేమించుకోవాలండి టాపిక్ అది. వాళ్ళందరిలో త్రిపురారహస్యంలో ఏం చెప్పారు, ఏ దేవతలో కూడా ఆ శక్తి, ఆ పరమాత్మ శక్తే ఉంది. దేవతలు కూడా ఆ శక్తి లేకపోతే శక్తిహీనులే. అందుకని అందరిలో ఉన్నది ఒక్కటే. కానీ మనకి ఎలా అలవాటైపోయామంటే, అలా కాకుండా ఖండితంగా చూడడం, ముక్క ముక్కలుగా. మనం ఎలా అయితే నేను వేరు, నా బాడీ నేను, నీ బాడీ నువ్వు అని చూస్తున్నామో, భగవంతుని కూడా అలాగే చూస్తాం. అలా కాకుండా ఇంతమందిలో ఇప్పుడు ఈ చిన్న బల్బులో అక్కడ ట్యూబ్ లైట్ లో అక్కడ ఉన్నది ఒకటే కరెంట్ అని ఎలా చూడగలుగుతున్నామో, ఇంతమంది లోపల పనిచేసే ఆ శక్తిని మనం ఒకటే. ఇన్ని లేవు, మనందరం దాని వల్లే జీవిస్తున్నాం. అందుకనే రమణ మహర్షి ఏమన్నాడు, తల్లిని చంపి పిల్లలు మనం జీవిస్తున్నాం అంటే, తల్లి ఎవరంటే పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ తత్వాన్ని క్షణభంగురంగానైనా ఆలోచించాం. మన కోరికల వెంట పరిగెడుతూ ఉంటాం. మనకి ఇంద్రియ సుఖాలే ముఖ్యం, సెన్సేషన్సే ముఖ్యం. అందుకే డబ్బులు పట్టుకు వేలాడతాం. సెన్సేషన్స్ వదిలేసినప్పుడు డబ్బులతో పనేంటి? డబ్బులు ఏం చేస్తాయి? ఇంద్రియ సుఖాలు తప్ప ఏమైనా ఇవ్వగలవా? ఆ ప్రేమను డబ్బులు ఇస్తాయా? ఇన్నర్ ప్యూరిటీ ఉంటే అందులోంచి వచ్చేదే ప్రేమ. అందువల్ల మనం ఏంటంటే, అక్కడికి వెళ్ళిరండి, ఎంత అద్భుతంగా అది సెన్సేషన్. నయాగరా జలపాతం చూస్తే నాకు సెన్సేషన్ వచ్చింది. ఆ ఆ వెంకటరమణమూర్తి గుడి చూస్తే నాకు సెన్సేషన్ వచ్చింది. సెన్సేషన్స్ వేరు. సెన్సేషన్స్ మనకి అసలైన మన తత్వాన్ని అడ్డుతాయి. సత్యాన్ని తెలుసుకోకుండా చేసేది సెన్సేషన్. మనం సెన్సేషన్ కోసం తప్పిస్తాం. అబ్బా, ఏం అనుభూతి వచ్చేసిందండి! ఆ అనుభూతి అంటే సెన్సేషన్ కదా. సెన్సేషన్స్ ప్రివెంట్ ట్రూత్. సత్యాన్ని తెలుసుకోకుండా చేస్తాయి. మనం సెన్సేషనే సర్వస్వం అని జీవిస్తాం చచ్చిపోయే వరకు. అంతేనా కదా? ఆ సముద్రం దగ్గర కూర్చుంటే ఎంత బాగుందో, అది ఒక సెన్సేషన్. అంతేనా కదా? సెన్సేషన్స్ వెనకాల పడిపోతున్నాం మనం. అబ్బా, వాళ్ళ బర్త్డే పార్టీలో నుండి ఎంత హాయిగా అనిపించిందో, దట్ ఈస్ సెన్సేషన్. ఇప్పుడు సెన్సేషన్ అనే స్థితిని దాటిన తర్వాత ఆ సెన్సేషన్ ఏదైతే ఉందో ఆ స్థితిని దాటిన తర్వాత మళ్ళా అలాంటి దాన్ని చేసేటప్పుడు కూడా ఆ సెన్సేషన్ క్రియేట్ అవుతుందాము. సెన్సేషన్ ఆగినప్పుడు ఉన్నదే సత్యం. సెన్సేషన్ రేంజ్ లో ఉన్నామంటే అవన్నీ ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలే కదండి. ఇప్పుడు గంట కొట్టారండి, హారతి ఇచ్చారండి, మంచి వాసనలు వస్తున్నాయి ఊదత్తుల వల్ల కదా. ఇవన్నీ సెన్సేషన్సే కదా. అసలైనది సెన్సేషన్. ఈ సెన్సేషన్స్ అసలు సత్యాన్ని అడ్డుతాయి. అంటే అది మనకి అవగాహన అవ్వాలంటే, మనం ఈ శారీరక అనుభూతులు, మనసు, ఇంద్రియానుభూతులే ముఖ్యమని జీవిస్తున్నాం. అవి ఆగినప్పుడే సత్యానుభూతి అన్నది, దైవానుభూతి అన్నది వస్తుంది. ఆ దైవమే ప్రేమ అయ్యింది. కారుణ్యం, ప్రేమ, పరభావం లేకపోవడం. పరభావం ఉండకూడదు అనుకోవడం వేరు, లేకుండా ఉండడం వేరు. రెండిటికి చాలా తేడా ఉంది.
నిజమైన ప్రేమ ఉన్నప్పుడు పరులన్న భావం ఉండదు, అవమానం లేదు అక్కడ. మీరు మీకు డౌట్ క్లియర్ అయిందా? ఓకే. ఇంకా నా ఒకసారి ఇక్కడికి వచ్చి అడగండి, నాకు వినబడటం లేదు. మీరు చాలా దూరంగా ఉన్నారు. మానవత్వాన్ని ఇంటి గౌరవిస్తే అది ప్రేమేనా? అది ప్రేమ కాదు. ప్రేమ అని మనం వ్యవహారంలో అంటాం. వాళ్ళలో ఎదుటివాడిలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే అని తెలిసి అనుభూతి పొందడమే ప్రేమ. మరి గవర్నమెంట్ వాడిని గౌరవించేవాడు ఒకడు ఉన్నాడు కదా ఇక్కడ, అక్కడ డివిజన్ వచ్చేసింది కదా, అర్థమైందా? గౌరవించే నేను వేరేగా ఉన్నాను కదా, ఐఎమ్ దట్, అది నేను ఒకటే అనేది మాటలకు అతీత స్థాయి. అర్థమైంది కదా? ఇంకేమైనా అడుగుతారా? లక్ష్మి, జీసస్ క్రీస్ట్ చెప్పింది మూడు ఇదే దీనిలాగా. ఫస్ట్ వెన్ హీ వాజ్ సర్వింగ్ పీపుల్ హీ సెడ్ ఐ ఆమ్ ద అంటే ఇక్కడ సర్వెంట్ ఆఫ్ మనం గాడ్. మాట్లాడుకుంటున్నది శ్యామల, వాట్ ఈస్ లవ్ అనేది. అంటే ఆ అదే అదే క్రీస్తు అదే అలాంటి ఆ వేరే వేరే విషయానికి అకేషన్స్ లో చెప్తాను. దట్ లవ్ ఈజ్ నాట్ సెన్సేషన్. ఆ సెన్సేషన్ కాదు, నిజమైన ప్రేమలో పరభావం లేదు. అదే చెప్తున్నాను. అదే, ఆ తర్వాత ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నారు, తర్వాత ఐ అండ్ గాడ్ ఆర్ వన్ అన్నారు. అదే ప్రేమ కదా. ఎప్పుడైతే నీకు నువ్వు భగవంతుడు ఒకటే అంటే అందరిలోని నువ్వు భగవంతుడినే చూస్తున్నావు అని కదా. అవును, అందుకే రమణ మహర్షి ఏంటన్నాడు, ఐ ఆమ్ దట్ ఐ అన్నట్ట క్రీస్తు. అంటే ఐ ఒకటే, ఇన్ని లేవు. అది. ఎందుకంటే క్రిస్టియన్స్ మార్చేసిన బైబిల్ వదిలేండి, మూల బైబిల్ తీసుకుంటే ఆయన ఇన్ని చెప్పలే. ఐఆమ్ దట్, అదే నేను అయి ఉన్నాను, ఐఆమ్ దట్ ఐఆమ్ అన్నాడు ఆయన. అంటే ఇంకా రెండు ఐలు లేవు. ఓకే, ఇంకేమైనా ఎవరైనా మాట్లాడతారా? ఓకే, అయితే ముగించేద్దాం. ఇంకెవరైనా అడగకపోతే ముగించేద్దాం. శ్యామల ముగించేస్తున్నారు. అలాగే. ఓకే.